నవంబర్ 2022 నాటికి క్రింది వాటిలో ఏ కంపెనీ లింక్డ్ఇన్ సొంతం చేసుకుంది అని అడిగారు ఇక్కడ క్వశ్చన్. ఆల్ఫాబెట్, మెటా, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మైక్రోసాఫ్ట్ని 1975లో బిల్ గేట్స్ మరియు పౌల్ ఆలెన్ వాళ్ళిద్దరూ కలిసి స్థాపించడం జరిగిందని చెప్పాలి. 1975లో బిల్ గేట్స్ మరియు పౌల్ ఆలెన్లు కలిసి స్థాపించడం జరిగింది. ఓకే, ఇన్ఫోసిస్ని 1981లో స్థాపించారండి. ఓకేనా, ఇక్కడ కరెంట్ అఫైర్ ఎలా అడిగారు, 2022 నవంబర్ నాటికి అని అడిగారు. ఇప్పుడు మనం ప్రిపేర్ అవుతుంటే 6 months కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడు ఆ ప్రతి నెలలో ఏం జరిగింది అనేది క్లారిటీగా గుర్తుండాలి. మంత్ ప్రకారంగా కూడా అడుగుతూ ఉంటారు. భారతదేశంలో బ్రిటిష్ పాలనలో క్రింది సంఘటనలను సరైన కాలక్రమానుసారం గుర్తించండి. ఇండియన్ హిస్టరీ చదివితే మనకి ఏ సంఘటన ఏ ఇయర్లో జరిగింది అనేది తెలుస్తుంది. ఇక్కడ సైమన్ కమిషన్, రౌలత్ సత్యాగ్రహం, బెంగాల్ విభజన, చంపారన్ సత్యాగ్రహం, ఈ 4 ఇచ్చారు. వరుస క్రమంలో అమర్చమన్నారు. ఎలా మరి పెట్టగలము అంటే ఇయర్స్ తెలిసినప్పుడు మాత్రమే. సైమన్ కమిషన్ 1927-28, బెంగాల్ విభజన 1905, రౌలత్ సత్యాగ్రహం 1919, చంపారన్ సత్యాగ్రహం 1917. ఇది చంపారన్ సత్యాగ్రహం నీలి మందుకి సంబంధించిందనమాట. రౌలత్ సత్యాగ్రహం నల్ల చట్టం అనేక ప్రముఖులని అరెస్ట్ చేయడంతో ఆ విధంగా మొదలవుతుంది. రౌలత్ చట్టం అనేది బ్రిటిష్ వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు. భారతీయులకు వ్యతిరేకంగా ఎవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా అరెస్ట్ చేయవచ్చు అనే విధంగా ఈ చట్టాన్ని అయితే తీసుకొస్తారనమాట. దానికి వ్యతిరేకంగా అనేక నినాదాలు చేస్తారు. జలియన్ వాలాబాగ్ జరుగుతుంది, అన్ని వరుసగా ఉంటాయి. సైమన్ కమిషన్, ఈ కమిషన్లో ఒక్క భారతీయుడికి కూడా చోటు లేదు అనే విధంగా ఈ సైమన్ కమిషన్ ఇండియాకు రాగానే సైమన్ గో బ్యాక్ అనే నినాదాలు వినిపిస్తాయి. ఓకే, బెంగాల్ విభజన, అనేక మంది ప్రముఖులు ఇంటెలిజెంట్ పర్సన్స్ అందరూ కూడా ఇండియా మొత్తంలో ఈ పశ్చిమ బెంగాల్, కోల్కతా ఇక్కడ ఎక్కువగా ఉన్నారని, ఆ విధంగా అందరూ కలగలిసి ఉంటే వీళ్ళందరూ అత్యున్నత నిర్ణయాలు తీసుకొని భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకు వదిలిపెట్టారనే ఉద్దేశంతో బ్రిటిష్ వారు బెంగాల్ని విభజించాలి అనే విధంగా నిర్ణయానికైతే పూనుకున్నారు. దీన్ని బట్టి ఇక్కడ వరుస క్రమం 1905, 1917, 1919, 1927. CDBA ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కొండవీడుకు చెందిన ప్రోలయ వేమారెడ్డి నిర్మించిన కొండపల్లి కోట ఎక్కడ ఉంది అంటున్నారు. విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, విజయవాడ. ఆన్సర్ విజయవాడ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పాలి. ఒక స్టేట్ ఎగ్జామ్కి మనం చదువుతున్నప్పుడు ఓకే, ఆ స్టేట్లో ఉన్న జిల్లాలలో ఏ జాతరని ఏ జిల్లాలో నిర్వహిస్తారు, ఆ జిల్లాలో ఆ జాతరని ఏ నెలలో నిర్వహిస్తారు, ఏ దేవుణ్ణి కొలుస్తారు, ఈ జాతరలు, ఉత్సవాలు, అలానే జానపద నృత్యాలు, డాన్సెస్, పండుగలు అన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది ఒక స్టేట్ గురించి. ఓకే, ఎస్. క్రింది వాటిలో ఏ వార్తాపత్రికను మహాత్మా గాంధీ స్థాపించలేదు అంటున్నారు. క్వశ్చన్ అనేది పూర్తిగా చదవాలండి. ఓకే, యంగ్ ఇండియా, ఇండియన్ ఒపీనియన్, నవజీవన్, తరుణ్ భరత్. ఆన్సర్ తరుణ్ భరత్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పాలి. అంటే మహాత్మా గాంధీ స్థాపించినవి కూడా దీని ద్వారా మనం నేర్చుకోవచ్చు. యంగ్ ఇండియా, ఇండియన్ ఒపీనియన్, నవజీవన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. తరుణ్ భరత్ అనేది బాబురావు గారు స్థాపించారు అని చెప్పాలి. బాబురావు గారు. ఓకే, చూడండి ఇక్కడ క్వశ్చన్ చూసి భయపడొద్దు. మనం ఎగ్జామ్కి ముందు 6 months కరెంట్ అఫైర్స్, 1 year కరెంట్ అఫైర్స్ చదువుకొని వెళ్తే వాళ్ళు ఎంత పెద్దగా ఇచ్చినా కూడా మనం చదువుతాం కదా, మనకు ఆ టాపిక్ గుర్తొస్తుంది, దాన్ని బట్టి ఆన్సర్ చేసేస్తాం. చూడండి, 1 Herb 1 Standard కార్యక్రమం యొక్క ప్రచారం సులభతరం చేయడానికి గాను అంతర్మంత్రిత్వ శాఖల సహకారం కోసం ఫార్మాకోపోయిమా కమిషన్ ఫర్ ఇండియన్ మెడిసిన్ అండ్ హోమియోపతి ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు దేని మధ్య అది అడిగారు. ఇక్కడ 3 మధ్య ఒప్పందం జరిగింది, 2 ఇచ్చారు, ఇంకొకటి అడుగుతున్నారు.
ఆగస్టు 30, 2022న న్యూఢిల్లీలో ఒక అవగాహన ఒప్పందం జరిగింది. ఓకే, దాని మీద సంతకం చేయబడింది. ఏంటి అంటున్నారు చూడండి ఇక్కడ, 1 హెర్బ్ 1 స్టాండర్డ్ కార్యక్రమం. దీని యొక్క ప్రచారాన్ని సులభతరం చేయడానికి అంతర్మంత్రిత్వ శాఖల సహకారం కోసం ఎవరెవరంటే ఇక్కడ చూడండి, ఎస్ ఫార్మాకోపోయిమా, ఇక్కడ ఇంగ్లీష్లో చూసినా మనకి ఈజీగా ఉంటుంది ఎవరెవరు అనేది. చూడండి, ఫార్మాకోపోయి కమిషన్ ఫర్ ఇండియా మెడిసిన్ అండ్ హోమియోపతి, ఈ రెండు మరియు ఇంకొక దాని మధ్య జరిగాయి అంటున్నారు. ఆగస్టు 30, 2022న. ఏంటి మరి అది? ఆప్షన్స్ చూస్తే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, అన్నీ అవే అండి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలకు సంబంధించినవి. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, నేషనల్ మెడికల్ కమిషన్, ఇండియన్ ఫార్మాకోపోయి కమిషన్ అంటున్నారు. మరి ఇక్కడ దీన్ని బట్టి మనం కష్టపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పాలి. ఇండియన్ ఫార్మాకోపోయి కమిషన్. ఓకే, సెప్టెంబర్ 2022లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు ప్రపంచ బ్యాంక్ ఏపీ గవర్నమెంట్కి, వరల్డ్ బ్యాంక్కి ఏ ప్రాజెక్టు కోసం $200 మిలియన్ రుణం కోసం చట్టపరమైన ఒప్పందాలపై సంతకం చేశాయి అంటున్నారు. ఒక ఒప్పందం అనేది జరిగినప్పుడు ఏ రెండింటి మధ్య జరిగింది, ఎంత ఖర్చు పెట్టారు దానికోసము, అది ఏంటి, దేనికోసం జరిగిందనేది గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఏ నెలలో అనే విధంగా కూడా గుర్తుంచుకోవాలి. రీసెంట్గా ఆ ప్యాటర్న్లో అడుగుతున్నారు. ఓకేనా. హెల్త్ సిస్టమ్ రీఫార్మ్ ప్రోగ్రామ్, పవర్ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్, ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్మేషన్, సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకేనా, సాల్ట్ అంటాం దీన్ని మనము. ఇక్కడ సపోర్టింగ్లో ఎస్, ఆంధ్రాలో ఏ, లెర్నింగ్లో ఎల్, ట్రాన్స్ఫర్మేషన్లో టీ అని చెప్పాలి. ఆన్సర్ ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ప్రపంచ బ్యాంకుకి సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్లో భాగంగా $250 మిలియన్ రుణం కోసం ఒప్పందాలపై సంతకాలు అయితే చేయడం జరిగింది. ఓకే, దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి? సెప్టెంబర్ 2022 క్వశ్చన్ ఇది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది. మనం ఇప్పుడు చదువుతున్నాము, ఈ మంత్లో, నెక్స్ట్ మంత్లో, లాస్ట్ మంత్లో ఏ ఒప్పందాలు జరిగాయి, ఎవరెవరికి మధ్య జరిగాయి, ఏ ప్రాజెక్టు కోసం ఎంత ఖర్చు పెట్టారు అన్నీ నేర్చుకోవాలి. మక్కా ఆఫ్ ఇండియన్ స్పోర్ట్స్ అని కూడా పిలువబడే నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్కడ ఉంది? చూడండి, నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ని ఏమంటారంట? క్రీడలకు సంబంధించింది. ఒక ప్రముఖ వ్యక్తి పేరుతో ఉంది, నేతాజీ సుభాష్ చంద్రబోస్. దానినే మక్కా ఆఫ్ ఇండియన్ స్పోర్ట్స్ అని కూడా పిలుస్తారట. ఇది ఎక్కడ ఉంది అంటున్నారు. ఛత్తీస్గఢ్ క్యాపిటల్ రాయ్పూర్, పటియాలా, భోపాల్, లక్నో. ఓకే, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాయ్పూర్, ఛత్తీస్గఢ్. ఓకే, ఛత్తీస్గఢ్, ఎస్, పాటియాలా. ఆన్సర్ ఏమవుతుంది మరి? పాటియాలా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రముఖ సంస్థలు ఎక్కడ ఉన్నాయి, ఏ సంవత్సరంలో స్థాపించారు అనేవి. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్. కళను కాపాడేందుకు మరియు కూచిపూడి కళాకారులకు మద్దతునివ్వడానికి అక్టోబర్ 15న ప్రపంచ కూచిపూడి దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది 2020లో ప్రసిద్ధ కూచిపూడి నర్తకుల జన్మదినోత్సవం సందర్భంగా ప్రారంభించబడింది. ఇక్కడ 4 వ్యక్తుల పేర్లు ఇచ్చారు. ఆ 4 వ్యక్తుల్లో ఒక వ్యక్తి కూచిపూడి నాట్యంలో ప్రముఖుడు అనమాట. అతని బర్త్డే అట అక్టోబర్ 15న. ఆ డేన వరల్డ్ కూచిపూడి డేగా జరుపుకోవాలని నిర్ణయించారని చెప్తున్నారు. మరి ఎవరు? వెంపటి చినసత్యం, వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి, వైజయంతి కాశీ, చింతా వెంకటరామయ్య. ఆన్సర్ వెంపటి చినసత్యం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వెంపటి చినసత్యం గారు కూచిపూడిలో చాలా ప్రముఖులు. అక్టోబర్ 15 ఇతని బర్త్డే. సో ఇతని బర్త్డేని గావించుకొని 2020 అక్టోబర్ 15 నుంచి వరల్డ్ కూచిపూడి డేగా నిర్వహించాలని నిర్ణయించారు. ఓకే, కూచిపూడి కుచేలపురం అనే గ్రామం పేరు మీదుగా ఈ నాట్యానికి ఈ పేరు వచ్చిందని చెప్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్. ఓకేనా,
ఆంధ్రప్రదేశ్కి చెందిన నాట్యం అండి. ఈ కుచేలపురం గ్రామం పేరు మీదుగా కూచిపూడి అనే పేరు వచ్చిందని చెప్పాలి. ఓకే, అలానే కూచిపూడి ఆంధ్రప్రదేశ్ అని గుర్తుంచుకోండి. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్కి చెందింది కుచేలపురం అనే గ్రామం పేరు మీదుగా దీనికి ఆ పేరు వచ్చిందని చెప్పాలి. యువ రచయితలకు మార్గదర్శకత్వం కోసం ప్రధానమంత్రి ప్రారంభించిన పథకంను ఏ దేశంలో, ఆ పథకం ఏంటి అనే విధంగా యువ రచయితలకు మార్గదర్శకత్వం కోసం ప్రధానమంత్రి ప్రారంభించిన పథకంను, ఆ పథకం ఏంటి అని అడుగుతున్నారు. దేశంలో చదవడం, రాయడం మరియు పుస్తక సంస్కృతిని ప్రోత్సహించడానికి మరియు భారతదేశం మరియు భారతీయ రచనలను ప్రపంచవ్యాప్తంగా ప్రాజెక్టు చేయడానికి అక్టోబర్ 2, 2022న విద్యా మంత్రిత్వ శాఖ యొక్క ఉన్నత విద్యా విభాగం దీనిని ప్రారంభించింది అంటున్నారు. మరి ఏంటి ఆ పథకం? యువ రచయితలు, అనేక మంది రైటర్స్ ఆలోచన, ఒక అంశం తీసుకొని అనేక రకాలుగా అద్భుతమైన రచనలు రాస్తూ ఉంటారు. ఆ రచనల ద్వారా ప్రపంచానికి భారతదేశంలో ఉన్న రచయితల టాలెంట్, భారతదేశం గురించి తెలియాలనేది తెలుస్తుంది అని ఏ మంత్రిత్వ శాఖ స్టార్ట్ చేసిందని అడుగుతారు. గుర్తుంచుకోవాలి, విద్యా మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ చాలా ఇంపార్టెంట్ అండి. ఉమంగ్ 2.0, యువ 2.0, యోగ్య 2.0, ధ్రువ్ 2.0. ఆన్సర్ యువ 2.0 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పాలి. 2.0 ఓకేనా? ఎస్, ఈ విధంగా కొంచెం గుర్తుంచుకోవచ్చండి. ఎట్లాగో యువ రచయితలు కదా, యంగ్ రైటర్స్ కదా, యువ 2.0. ఆంధ్రప్రదేశ్లో మొత్తం భూభాగంలో ఎర్ర నేలలు సుమారు ఎంత శాతం ఉన్నాయి? 79, 91, 43, 66. ఎంత పర్సంటేజ్ మనకి నేలలు? ఒండ్రు మట్టి నేలలు, ఎర్ర నేలలు, నల్ల నేలలు, పర్వత ప్రాంత నేలలు, ఉపపర్వత ప్రాంత నేలలు, మంచు నేలలు, ఎడారి నేలలు, లాటరైట్ నేలలు, గోధుమ బూడిద రంగు నేలలు, నలుపు ఎరుపు నేలలు, ఈ రకంగా ఇన్ని నేలలు ఉంటాయన్నమాట. ఓకే, అయితే మన ఆంధ్రప్రదేశ్ టోటల్ ల్యాండ్లో ఎర్ర నేలలు ఎంత పర్సంటేజ్ ఉంటాయని అంటున్నారు. ఆన్సర్ వచ్చేసి 66% ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి ఎర్ర నేలలు ఎరుపు రంగులో ఉండడానికి కారణం ఏంటి? ఓకే, ఐరన్ ఆక్సైడ్. ఓకేనా, ఐరన్ ఆక్సైడ్ వల్ల ఈ రంగులో ఉంటాయని చెప్పాలి. ఇవి తమిళనాడులో ఎక్కువ విస్తరించి ఉంటాయండి, తమిళనాడులో ఎక్కువ అన్నమాట. ఓకే, ఎస్, ఈ విధంగా. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్తో ఎన్ని రాష్ట్రాలు సరిహద్దును పంచుకుంటున్నాయి అంటున్నారు? 4, 6, 3, 5. ఓకేనా, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఈ విధంగా. ఓకే, ఒకసారి మ్యాప్లో చూసుకోండి క్లారిటీగా. 5 అయితే ఉన్నాయని చెప్పాలి ఇక్కడ. ఎస్, నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం కేంద్రం యొక్క ముఖ్యమైన కార్యక్రమం పోషణ్ అభియాన్ యొక్క మొత్తం అమలు పరంగా మహారాష్ట్ర మరియు గుజరాత్లతో పాటు పెద్ద రాష్ట్రాలలో మొదటి 3 రాష్ట్రాలలో స్థానాన్ని సంపాదించుకున్న రాష్ట్రం ఏది అంటున్నారు. ఓకే, ఇక్కడ 2 స్టేట్స్ ఇచ్చారు, ఇంకా ఎనదర్ అడిగారు మనల్ని. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక. ఎగ్జామ్ మనది రాస్తున్నప్పుడు అది మన స్టేట్ కూడా అయి ఉండొచ్చు. పోషణ్ అభియాన్లో చూడండి, ఇక్కడ ఏ నివేదిక ప్రకారం అనేది కూడా మన క్లారిటీ ఉండాలి. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం కేంద్రం యొక్క కార్యక్రమం ఏంటి? పోషణ్ అభియాన్. క్వశ్చన్ కూడా క్లారిటీగా చదవాలి. మొత్తం అమలు పరంగా ఏ రాష్ట్రాలు టాప్ 3 స్టేట్స్లో ఉన్నాయి అని అడుగుతున్నారు. మహారాష్ట్ర, గుజరాత్, మన ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, దీంతో పాటు మీరు నేర్చుకోవాల్సింది క్వశ్చన్లో కూడా కొన్ని బిట్స్ అనేవి ఫామ్ అవుతాయి మనకి. ఎవరు ఇచ్చిన నివేదిక, ఏ రాష్ట్రాలు అనేవి గుర్తుంచుకోవాలి. మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ అని కూడా పిలువబడే ధవళేశ్వరం బ్యారేజీని క్రింది ఏ నదిపై నిర్మించారని అడుగుతున్నారు. ఓకే, చిన్నప్పుడు స్కూల్ లెవెల్లోనే మనకు ఒక లెసన్ అయితే ఉండేది ఇది. ఓకే, ఎస్. మరి ఇప్పుడు ఆన్సర్ ఏంటి అంటే శారద, కృష్ణ, గోదావరి, పెన్నా. ఆన్సర్ గోదావరి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పాలి. ఓకే, మరి లెంత్ చూసుకున్నట్లయితే కృష్ణ 1400 కిలోమీటర్స్, గోదావరి 1465 కిలోమీటర్స్. ఒక నది
ఏ రాష్ట్రం నుంచి ఏ రాష్ట్రానికి వెళ్తుంది, ఎన్ని కిలోమీటర్లు ప్రవహిస్తుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలానే ఉపనదులు, ట్రైబ్యూటరీస్ కూడా వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాలి. పెన్నా నది 597 కిలోమీటర్స్. శారదా నది, దీనికి ఉన్న ఇంకొక పేరే కాళీ నది అని చెప్పాలి. దీని యొక్క లెంత్ వచ్చేసి 350 కిలోమీటర్స్. ఓకే, నదుల గురించి జాగ్రఫీలో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. టాపిక్ మొత్తం కూడా ఒకే ఎగ్జామ్లో దాదాపు రివర్ సిస్టమ్ నుంచి 80 క్వశ్చన్స్ అయితే వచ్చాయన్నమాట. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వారిలో ఎవరిని ఆంధ్ర కేసరి లేదా ఆంధ్రుల సింహం అని పిలుస్తారు? పింగళి వెంకయ్య, టంగుటూరి ప్రకాశం, పుచ్చలపల్లి సుందరయ్య, పొట్టి శ్రీరాములు. ఆన్సర్ ఏమవుతుంది? ఆంధ్ర కేసరి ఇక్కడ టంగుటూరి ప్రకాశం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పాలి. ఓకే, పొట్టి శ్రీరాములు గారిని ఏమంటారు ఇక్కడ? ఆంధ్ర రాష్ట్ర పిత, అమరజీవి అనడం జరుగుతుంది. ఓకే, ఆంధ్ర రాష్ట్ర పిత, అలానే అమరజీవి. ఒక వ్యక్తికి సంబంధించిన టైటిల్స్, మారు పేర్లు, బిరుదులు అనేది మన స్టాటిక్ జీకే బుక్లో ఒక 10 పేజెస్ కాన్సెప్ట్ అయితే ఉంటుందన్నమాట. అందులో నుంచి ఏది అడుగుతారో తెలియదు. తెలంగాణకి సంబంధించి ఫేమస్ పర్సన్స్ ఉంటారు, నేషనల్ పర్సన్స్ ఉంటారు, వరల్డ్ పర్సన్స్ ఉంటారు. ఓకే, అవన్నీ కూడా నేర్చుకోవాలి. నెక్స్ట్, పింగళి వెంకయ్య గారి గురించి చూసినట్లయితే మన నేషనల్ ఫ్లాగ్ రూపొందించిన వ్యక్తిగా చెప్తూ ఉంటాము. ఓకే, నవంబర్ 2022 నాటికి లోక్సభ మరియు రాజ్యసభలో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రాతినిధ్యం వహించిన మొత్తం స్థానాల సంఖ్య ఎంత అంటున్నారు? మన ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్ కొన్ని లోక్సభ స్థానాలు, రాజ్యసభ స్థానాలు కలిగి ఉంటుంది. ప్రతి స్టేట్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. ఏది అడుగుతారో తెలియదు. ఇది మన స్టేట్ ఎగ్జామ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాత్రమే అనుకోవద్దండి. ఇండియాకి సంబంధించి ఏదైనా వస్తాయి. 36, 45, 24, 52. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? 25 + 11, 36 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పాలి. ఇవి లోక్సభ, ఇవి రాజ్యసభ. వైజాగ్ ఓడరేవును లార్డ్ విల్లింగ్టన్ ఏ సంవత్సరంలో ప్రారంభించారు అంటున్నారు? ఓడరేవుల గురించి వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాలి. తమిళనాడు, చెన్నై, ఎన్నోర్ పోర్ట్, విశాఖపట్నం, ఈ విధంగా 1927, 1938, 1922, 1933. ఆన్సర్ వైజాగ్ ఓడరేవు ఎవరు? లార్డ్ విల్లింగ్టన్, 1933. పండిట్ విష్ణు నారాయణ్ భట్కండే క్రింది ఏ కళతో సంబంధం కలిగి ఉన్నారు? ఒక ప్రముఖ వ్యక్తి పేరు ఇచ్చి అతను దేంట్లో ఫేమస్? డ్యాన్సా, మ్యూజికా, ఒక సంగీత వాయిద్య పరికరమా అని అడిగేందుకు అవకాశం ఉంటుంది. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. వీటన్నిటిని బట్టి మనం స్టాటిక్ జీకేలో ఏది ఫోకస్ చేయాలి అనేది మీరు నేర్చుకోవాలి. మనం ఒక్కోసారి అన్ని ఇంపార్టెంట్ చదివి వెళ్ళినా కూడా వేరే టాపిక్ నుంచి అడుగుతారు. సో సిలబస్ షీట్లో ఉన్నది మొత్తం కూడా క్లియర్ చేసుకొని వెళ్తేనే బెటర్ అని చెప్పాలి. మట్టి పాత్రలు, శాస్త్రీయ సంగీతం, చిత్రలేఖనం, శిల్పం. ఆన్సర్ శాస్త్రీయ సంగీతం, క్లాసికల్ మ్యూజిక్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలానే మనం కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతున్నప్పుడు 6 months ఎగ్జామ్కి ముందు చదువుతాం కదా, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తి ఎందులో ప్రముఖుడు అనే విధంగా అడుగుతారు. అలా కూడా చదువుకోవాలి. ప్రపంచ బ్యాంకు యొక్క 2023 దేశాల వర్గీకరణల ప్రకారం భారతదేశం క్రింది ఏ వర్గాలలోకి వస్తుంది అంటున్నారు? తక్కువ ఆదాయం, ఎక్కువ ఆదాయం, దిగువ మధ్య ఆదాయం, ఎగువ మధ్య ఆదాయం. ఇక్కడ ఆన్సర్ దిగువ మధ్య ఆదాయం. లోయర్ ఇన్కమ్ లేదా మిడిల్ ఇన్కమ్ అంతే, హై మాత్రం కాదు అని చెప్పాలి. ఓకే, ఇండియా జనాభాలోనే ఎక్కువ, ఇన్కంలో తక్కువ. క్రింది వారిలో ఎవరు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేయలేదు అంటున్నారు? డివై చంద్రచూడ్, దీపక్ మిశ్రా, టిఎస్ ఠాకూర్, ఇందర్ కుమార్ గుజ్రాల్, ఐకే గుజ్రాల్ అంటాము. ఇక్కడ మనం థియరీ చదవాలి, కరెంట్ అఫైర్స్లో అప్డేషన్గా ఉండాలి. అప్పుడు మాత్రమే తెలుస్తుంది ఈ వ్యక్తి ఈ పదవికి పని చేశాడు అనే విధంగా. ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే ఇందర్ కుమార్ గుజ్రాల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఐకే గుజ్రాల్ మనకి 12th ప్రైమ్ మినిస్టర్గా వర్క్ చేయడం జరిగిందనమాట. 12th PM. మిగతా ముగ్గురు కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు అని చెప్పాలి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్.
సెప్టెంబర్ 1948లో కొత్తగా స్వతంత్రం పొందిన గణతంత్ర భారతదేశం హైదరాబాద్ రాష్ట్రానికి వ్యతిరేకంగా చేసిన పోలీస్ చర్యకు గల కోడ్ పేరు ఏమిటి? ఇది అందరికీ తెలిసే ఉంటుంది మ్యాక్సిమం. ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ పోలో, ఆపరేషన్ సన్ రైజ్, ఆపరేషన్ బ్లాక్ హార్స్. ఆన్సర్ ఆపరేషన్ పోలో ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆపరేషన్ విజయ్ని పోర్చుగీస్ వారి నుండి గోవాని భారతదేశం ఆక్రమించుకోవడం కోసము, మన ఆధిపత్యంలోకి తెచ్చుకోవడం కోసం చేసిన ఆపరేషన్గా చెప్పాలి. ఆపరేషన్లు అనేవి ఎన్నో ఉంటాయండి. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి. కరోనా సమయంలో భారతీయులు విదేశాల్లో చిక్కుకొని పోతే వాళ్ళని తీసుకొని రావడానికి కూడా ఆపరేషన్ గంగా, ఆపరేషన్ కావేరి, సూడాన్ నుంచి, ఉక్రెయిన్ నుంచి భారతీయులను తీసుకురావడానికి ఎన్నో ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు, నిర్వహించబోతున్నారు. సో మనం స్టాటిక్ అనేది చదువుకోవాలి, అప్డేట్గా ఉండాల్సి ఉంటుందన్నమాట. దీనికి ఆన్సర్ ఆపరేషన్ పోలో ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్, ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఎప్పుడు కూడా కరెంట్ అఫైర్స్ అనేవి ఫాలో అవుతూనే ఉండాలి, స్టాటిక్ని రివైజ్ చేస్తూనే ఉండాలి. ఆల్ ది బెస్ట్ టు ఆల్. థ్యాంక్ యూ.